అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ కరువు అవుతుండటం అన్నటువంటి పాయింట్ మీదన పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా దృష్టి సారించారు తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో. దీంతో ఈ శిక్షను బలోపేతం చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలని నిర్ణయించారు. వెంటనే ఆయన అనుకుంటే జరిగిపోయింది. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ వన్యప్రాణి సంరక్షణ పైన లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఉన్నతాధికారులకు సూచించారు. వాళ్ళు శాఖ పరిధిలో ఉన్న కొన్ని స్థలాలను కూడా సూచించారు. దివాన్ చెరువు దగ్గర ఉన్న రక్షిత అటవీ ప్రాంతాల అకాడమీని ఏర్పాటు చేస్తే సిబ్బందికి అవసరమైన శిక్షణ, అటవీ వాతావరణం కల్పించడంతో పాటు రవాణా సంబంధిత మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రక్షిత అటవీ ప్రాంతాన్ని వినియోగించుకునే విషయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీని మీద కేంద్రానికి లేఖ రాశారు. దివాన్ చెరువులోని రక్షిత అటవీ ప్రాంతంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ స్పష్టత ఇచ్చింది. కేంద్రం స్పష్టత ఇచ్చిన క్రమంలోనే అకాడమీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.